రాహుల్ రామకృష్ణ అయితే తన పోస్ట్ని డిలీట్ చేసేసి ఎవరిని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకైతే లేదని చెప్పి మరొక పోస్ట్ పెట్టాడు. నిన్న పోస్ట్ ఏంటి, ఈ పిఈఎస్సికి సంబంధించినటువంటి 1/170 ఏదైతే పంచాయతీరాజ్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి విషయం మీరు సమాచారం ఇస్తున్నారా, ప్రజలకి ముందస్తు సమాచారం ఇస్తున్నారా అని చెప్పి పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాడు. పైగా నేను దేశద్రోహిని కాదు, జై తెలంగాణ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. నువ్వు జై తెలంగాణ అన్నప్పుడు ఆంధ్ర మంత్రులు ఎందుకు అడిగావు? నువ్వు దేశద్రోహివి కాదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది దేశద్రోహులను చేశాడు ఆయన్ని ప్రశ్నించినందుకు? వీటన్నింటికి నిన్న సినిమా ఫీల్డ్ నుంచి మిగతా రంగాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాహుల్ రామకృష్ణ దాన్ని డిలీట్ చేసేసి ఎవరిని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు లేదు, ట్రాన్స్పరెంట్గా అడిగాను. ట్రాన్స్పరెంట్గా అడిగితే నువ్వు ఎవరిని అడగాలి? తెలంగాణ మంత్రులను అడగాలి. నువ్వు జై తెలంగాణ ఎందుకు పెట్టావు? నువ్వు తెలుగువాడివి, నువ్వు తెలంగాణలో పుట్టావు కాదనట్లేదు, కానీ అందరు తెలుగు వాళ్ళు ఆదరిస్తున్నారు నేను. ఇప్పుడు నువ్వు తెలంగాణ అంటున్నావు, కానీ నీ నటన్ని 2 తెలుగు రాష్ట్రాలు ఆదరిస్తున్నాయి. వాళ్ళకి ఏం భేదం లేదు. నీకు ఒకవేళ నీ రాష్ట్రం అనే భేదం ఉంటే ఉండొచ్చు, దాని తప్పేం లేదు, కానీ అది వివాదాస్పదంగా మళ్ళీ ఉద్యమానికి దారి తీసే విధంగా మాట్లాడకూడదు. అమ్మ, చైనాలో పుట్టిన వామపక్ష పార్టీలు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాయి, ఢిల్లీలో పుట్టిన బీజేపీ కాంగ్రెస్లు ఇక్కడ పోటీ చేస్తున్నాయి. మన రాష్ట్రంలో పుట్టిన ఈ యొక్క మన తెలుగు వారు పెట్టినటువంటి పార్టీలు పోటీ చేయకూడదంటే ఎలాగా? దీనికే మీరు ఎంత దీనిగా అయిపోతుంటే ఎట్లా? మనలో మనకి యూనిటీ లేకపోతే ఎట్లా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మన భాగ్యనగరంలో బ్రతుకుతున్నారు. కానీ ఆంధ్రులకు వచ్చేసరికి ఎందుకు ఈ రాజకీయ నాయకులందరూ ఇలా మాట్లాడుతున్నారు? అలాంటి రాజకీయ నాయకులు దీంట్లో మీరు మాయలో పడకండి. ప్రజలు క్షేమంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. కాబట్టి పనికిరాని విషయాలు మాట్లాడి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీరు వివాదాల్లో చిక్కుకొని అందరినీ ఆ వివాదంలో తొక్కేయాలనేది కరెక్ట్ కాదు. రాహుల్ రామకృష్ణకి బహుశా ఇవన్నీ తెలిసే ఉంటాయి, మరి ఎవరి యొక్క ప్రభావానికి గురయ్యాడో తెలియదు. మొత్తానికి ఈ పోస్ట్ని అయితే డిలీట్ చేసేసాడు.